లక్క పెళ్లి కూతురాయనే, మా బర్రె లక్క పెళ్లి కూతురాయనే. అబ్బబ్బా ఎంత పని ఉంది. మ్యాచింగ్ చెప్పులు తీసుకోవాలి, చీరకు పీకో ఫాల్ వేపియాలి. మా అక్కనేమో పెళ్లి దగ్గర పడ్డాక పెళ్లి పిల్లని చేసేటప్పుడు చెప్పబట్టి చెల్లె పెళ్లికి రా అని. నా ఎంబట మీరు కూడా రాన్రి మళ్ళా పోయి పెళ్లి బువ్వ తినొద్దాం. శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడి అడ్డగోలు ఫేమస్ అయ్యే కదా. ఇక ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీగా పోటీ చేసి అయినా గెలుస్తా అని ధీమా ఇచ్చింది. కట్ చేస్తే నా పెళ్లి మీరందరూ తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ పెట్టింది. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఆగో అదేందక్క ఎంపీ అయితా అంటివి, నిరుద్యోగుల కోసం పోరాడతా అంటివి, పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పట్టు చీర కట్టుకొని పందిట్లా కూసోబడితివి ఏందక్కిది, లేకపోతే పెండ్లైనంక ఇంటైన ధైర్యంతో పోటీ చేస్తావా అని ఒక్క తీరుగా క్వశ్చన్లు వేస్తుర్రు. అక్కోలింట్లా పెండ్లి పనులు కూడా షురువైనాయి. ఈ నెల 28 తారీఖు నాడు పెండ్లి పెట్టుకురు. ఏదైతే దాయే గాని అక్క మీద ప్రేమ ఉన్నోళ్ళైతే పెండ్లికి పోయి బుక్కెడు తిని చిన్నదో పెద్దదో గిఫ్ట్ చేతిలో పెట్టిరారి, సరేనా? ఆవులా చక్క ఎలా కూలికి వస్తావా? కలిసేది షానుంది, జరయ్యాల ఒక్కరోజు రారాదు. ఏవుక చెల్లె పొద్దంతా ఎండల దానిలాడే వదలు, ఓ 2 గంటలు మీటింగ్ పోయి వస్తే చాలు, డబల్ కూల్ వస్తుంది. నువ్వు గిట్రా పోదాం, బిర్యానీ పొట్లను చూతిస్తారు, తిండికి తిండి మందుకు మందు దొరుకుతుంది. ఇగో ఇట్లున్నాయి ఆడకట్ల అమ్మలక్కల ముచ్చట్లకి ఇప్పుడు. ఆవు మళ్ళా ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కదా, ఇక లీడర్లంతా ఎవల ప్లానింగ్ లాలు ఉన్నారు. ఏం చేస్తారు మళ్ళా ఓట్ల కోసానికి ఎవల తిప్పలాలదాయి. కాకుంటే ఇట్లా బహిరంగం అయ్యే వరకే తేడాలు వస్తాయి. అమ్మో అమ్మో ఎంతకు తెగిచ్చిర్రా, భయం లేని కోడి బజాట్ల గుడ్డి పెట్టినట్టు నడి బజాట్లని దుకాణం తెరిచిండ్రు. ఏం గుండె సార్ అది, ఆ గుండె బతకాలి. శంషాబాద్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వే ఊర్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి సభకు వచ్చినోళ్ళు వీళ్ళంతా. ఇక సభ వచ్చినాక ఈ ఆడకట్టోళ్ళందరినీ లైన్ల నిలబెట్టి ఎవ్వలొంతాలకి ఇచ్చిదోలిచ్చింది కార్యకర్త. ఇటు ఎలక్షన్ కోడ్ యాక్షన్లున్న సుత ఇంతకు తెగిస్తారా అని గిట్లనే పర్రానో లెవెల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిరు. కథం ఇంకేందిగా ప్రతిపక్ష పోలకు దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు అయిపోయింది ఆడ పరిస్థితి. ఇదేనా పద్ధతి? పబ్లిక్ కు పైసా ఆశ చూపించి ఒళ్ళేసుకుందామని చూస్తారు. ఎవరైనా న్యాయంగా ఓట్ల కోసం అడగాలే గానీ ఇట్లా దొంగల లెక్క సందులలో బొందులలో చెయ్యొద్దు అని ఒక్క తీరుగా మాటలతో ఆడి పోసుకుంటురు. ఎవడెన్నన్నా అనుకోని మాకేంది అన్నట్టు ఇటు దిక్కోలు ఫీల్ అవుతురు. ఏదేమైనా గానీ లీడర్ల ధైర్యం మెచ్చుకోవాలి. నువ్వు ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ షురు అయిందని ఈసీఓలు 7 కాడ బందోబస్తు పెట్టిరు. అన్నేమో గానీ ఓటుకు నోటు శలామని కావద్దని గట్టిగా శిల్కకు చెప్పినట్టే చెప్పిరు. అయినా కూడా ఇలా ధైర్యం చూడుర్రి. ఇచ్చేటోనికి లేని నొప్పి తీసుకునేటోళ్ళకి మాకేంది అని పబ్లిక్ అంటుర్రు. అసలే ఎమ్మెల్సీ పార్లమెంట్ ఓట్లున్నాయి, మరి మీటింగ్లకు జనాలు ఉత్తగానే వస్తారా? ఇట్లా పైసలు వంచంది ఎవ్వరు రారు. ఇంట్లో ఏ పాటోలేం సొక్కం పూసలు కావు. అన్ని పాటోలు పైసలు ఇచ్చే జనాలను తీసుకురావాల్సింది. కాకుంటే వాళ్ళకిచ్చే పైసలు తాపిచ్చే మందంతా చికెన్ తిని బొక్కలు మెడలేసుకున్నట్టు కాకుండా జరసాటుకు నడుస్తుండే. కానీ ఇప్పుడైతే సీదా బహిరంగమే చేస్తుండ్రు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ ఓలు ఎలక్షన్ లోలకు దీని మీద కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఏమిచ్చినా ఈ సొంటి ఏమావుతాయి తీయుండ్రి. యదా రాజా తదా ప్రజానే కదా. ఎంత ఆపుదామని చూసినా వెనకకెళ్ళి నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు?